లేఅవుట్లోకి నీరు రావడంతో నిజాంపేటలో ఉన్న అపార్ట్మెంట్ వాసులు కష్టాలు పడుతున్నారు. ఇన్ని రోజులైనా వారి వాన కష్టాలు తీరలేదు. నిజాంపేట తాజా పరిస్థితిని కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. స్వాతి, 4 రోజులుగా నిజాంపేటలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్ని కావు. వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుంది. ఒకవైపు అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి సెలార్లు మొత్తం ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. పోలీసులు ఇప్పటికే వీళ్ళంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోండి, అటు పక్కనే ఉన్నటువంటి చెరువు భారీ వర్షం పడితే అక్కడ తెగిపోయే పరిస్థితి కూడా ఉందని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు సెలార్లలోటి నీటిని ఎప్పటికప్పుడు తోడే ప్రయత్నం చేస్తూనే ఉన్నప్పటికీ భారీగా పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో పరిస్థితి అంతా గందరగోళంగానే ఉంది. ఇంకా ఎవరు కిందికి దిగే పరిస్థితులు లేవు. అపార్ట్మెంట్లు మొత్తం కూడా ఆ నీటిలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. ఎక్కడ చూసినా సరే మొత్తం అపార్ట్మెంట్లలో సెల్లార్లతో పాటు ఇంకా పైకి కనిపిస్తున్నటువంటి నీరు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు కూడా పైనుంచి కిందికి దిగే పరిస్థితి లేదు. రాత్రి అంతా కూడా ప్రాణం అరచేతిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎదురు చూశారు. ఎలా ఉంటుందో పరిస్థితి అంటూ భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ కొంత అర్ధరాత్రి కొంత వర్షం మాత్రమే పడింది. ఇబ్బందుల్లోంచి తెల్లారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా నిద్రలు పోకుండా రోడ్లపై కాపు కాస్తున్నటువంటి పరిస్థితి. ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి అన్నట్లుగా ప్రాణం అరచేతిలో పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రోడ్లపైనే ఉన్నారు. అందరినీ అలర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సార్, రాత్రి నుంచి ఎలా ఉంది పరిస్థితి? వర్షం పడిందా? ఇక్కడ వస్తున్నటువంటి వరద నీరు కొంత సెలార్లలో ఇంకా మిగిలే ఉంది. అవునండి, రాత్రి కంపారిటివ్గా కిందటి 3 రోజులు బట్టి చూస్తే కొంచెం నయంగానే ఉంది. కొంచెం వాటర్ తీయలేదు, ఎందుకంటే ఈ పల్ల ప్రాంతం అంతా కూడా మునిగిపోవడం మూలంగా మా అపార్ట్మెంట్లు ఇంట్లో సెల్లార్స్ అన్నీ కూడా మునిగే ఉన్నాయి. మా సెల్లార్ కూడా వాటర్ తీశారు, కానీ ఈ ఆపత్తు నివారణ సంఘం వాళ్ళు వాటర్ లాగారు, కానీ మళ్ళీ వచ్చేసినాయి. అంటే ఈ వాటర్ పోయేటువంటి సోర్స్ ఇక్కడ చాలా తక్కువ ఉండటం మూలంగా పోవటం లేదు వాటర్. అంటే ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుంది, అవుట్ఫ్లో తక్కువ ఉంటుంది. అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళు అవకాశం మేరకి ఈ వాటర్ ఈ సప్లై చేశారు కాబట్టి కొంతమంది ఇష్టం ఉన్నవాళ్ళు ఈ అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. అలా ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. మేము అలాగే ధైర్యం చేసి ఇట్లాగే ఉండిపోయాం. ఏమనిపించింది నిజంగా రాత్రి భారీ వర్షం పడితే పరిస్థితి? ఏమనుకున్నారు? అపార్ట్మెంట్ పిల్లర్స్ అన్ని కూడా ఇప్పటికే పూర్తిగా నానిపోయి ఉన్నాయి. అపార్ట్మెంట్లు పెద్ద ఎత్తున 6-7 ఫ్లోర్లు ఉన్నటువంటి పరిస్థితి, కానీ కింద మొత్తం నానిపోయి ఉంది. ఆ మాట వాస్తవం. రాత్రి చాలా భయపడ్డాం, ఎందుకంటే వరుణదేవుడు ఏమన్నా ఇంకా మా మీద ఉగ్ర రూపం దాల్చి ఏమన్నా మా ఇబ్బంది పెడతాడేమో అనుకున్నాము. కానివ్వండి, దాదాపు ఒక 1 అవర్ పాటు వాన పడింది, కానీ తీవ్రంగా మొన్న 3 రోజులు ముందు పడ్డ రీతిలో కానీ పడ్డట్టయితే అసలు పరిస్థితి ఇంకా అధ్వాన పరిస్థితికి చేరుకుని ఉండేవాళ్ళం. మేము అసలు ఈ కిందకి నీళ్ళల్లో కూడా వచ్చి ఉండేవాళ్ళం కాదేమో, అది పరిస్థితి. ఇప్పటికీ అంటే మంచినీళ్ళు కావచ్చు, పాల ప్యాకెట్లు ఇవన్నీ అందుతున్నాయా? ఉదయమే ఆ పరిస్థితి ఏమైనా ఉన్నదా? కరెంటు సప్లై అనేది ఇంకా పునరుద్ధరణ జరిగిందా? పవర్ ప్రాబ్లం అయితే 3 డేస్ ఉండేదండి మాకు. తర్వాత పవర్ ప్రాబ్లం మొత్తం రెక్టిఫై చేసినారు. అది కూడా నాకు తెలిసి రోడ్ నెంబర్ 9, 10 ఇంకా రెక్టిఫై చేయలేదు. రోడ్ నెంబర్ 8కి అయితే ఇచ్చారు. ప్రాబ్లం ఏంటంటే వాటర్ అయితే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయితే ఉంది. అది మేబీ మేమే కొనుక్కుంటున్నాము, మన ఫిల్టర్ వాటర్స్ అవన్నీ తీసుకొని మేమే కొనుక్కుంటున్నాము. మెయిన్ స్టోరేజ్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాటర్ వచ్చి స్టోరేజ్ ఇక్కడే ఉండిపోతుంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి దీన్ని పంపింగ్ చేయట్లేదు. ఇక్కడ నుంచి పంపింగ్ చేస్తే ఇది రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది మాత్రం ఉండవు. నిన్న రాత్రి పడ్డ వర్షానికి మాత్రం చాలా భయం వేసింది. అందుకే మార్నింగ్ లేచేసి చూస్తున్నాం అనమాట, ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటిది అనేది మొత్తం అన్నీ వెరిఫై చేస్తున్నాము మేము. మీరు చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? అంటే 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఇప్పటికి కూడా ఈ పరిస్థితి నుంచి బయటపడలేకపోతున్నటువంటిది. మళ్ళీ వర్షం ఎప్పుడు వస్తుందా అనేది, అంటే 28వ తేదీ వరకు కూడా ఫోర్కాస్టింగ్ ఉంది. వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చేయబోతున్నారు? ఇక్కడ నుంచి కొంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోయారా? అందరు ఇక్కడే ఉన్నారా? ఎలా ఉంది పరిస్థితి? చాలా మంది పోలీసులు చెప్పిన దాన్ని బట్టి చాలామంది కూడా ఖాళీ చేసి వెళ్ళారండి. ఇంకా చాలామంది ఉండిపోయారు, ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఆ సోర్స్ లేదు బయట రావడానికి. ఇంకా వాళ్ళు ఏంటంటే ఉందాము ఇక్కడ, ఇంకా వెళ్ళలేము అన్నట్టు ఉండిపోయారు. ఇంకా సో వర్షం చూస్తుంటే నిన్న నైట్ కంపారిటివ్లీ చాలా తక్కువే పడింది. బట్ రాత్రి పడేటప్పటికి మాకు టెన్షన్ అనిపించింది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ అదేమైనా గండి కొడుతుందా ఏంటి అని చెప్పి చాలా భయంగా పడ్డాం. ఎందుకంటే మేము కూడా అన్ని సపోర్ట్ చేసి ఉన్నాం, కానీ ఎంతవరకు ఆగుద్దో మాకు తెలియదు.
సో అలాగే భయంగానే ఉన్నాం మేము. చాలా మంది కాల్ చేసి వెళ్ళిపోయారండి. యాక్చువల్గా చాలా మంది అపార్ట్మెంట్ నుంచి కాల్ చేసి వాళ్ళ సొంత ఊళ్ళకి అందరూ వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రమే ఉన్నాము మేము, ఎందుకంటే చూద్దాం సిచ్యువేషన్ ఎలా ఉంది అని. యాక్చువల్గా మేము కూడా రెడీ అయినాం వెళ్ళిపోదామని, కానీ చూద్దాం సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది చూస్తూ ఉండిపోయినాం మనం ఇక్కడ. కానీ రాత్రి పడ్డ వర్షానికి మాత్రం అందరికీ భయం వేసింది. అందరూ అలర్ట్గా ఉన్నాము. మేము అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము, వాటర్ రాకుండా అపార్ట్మెంట్లోకి రాకుండా ఎలా ఉండాలి, సిమెంట్ బస్తాలు వేసుకొని వాటిని ఇసుక బస్తాలు వేసుకొని వాటిని అన్నింటినీ అలర్ట్ చేస్తూ ఉన్నాము మేము. పరిస్థితి మాత్రం చూడొచ్చు. ఇంకా నీరు మాత్రం మోకాళ్ళలో నీరు అటు చివరి వరకు ఏదైతే 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం 10 అపార్ట్మెంట్లకు మాత్రం ఇంకా నీళ్లు అలాగే ఉండిపోయాయి. వాళ్ళు ఎవరు కూడా దిగే పరిస్థితి లేదు. మిగతా అపార్ట్మెంట్ల వరకు మాత్రం కొంత రిలాక్స్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు కూడా. అయితే కొంతమంది యువకులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, మగవాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. తమ ఇంటికి రక్షణగా, అంటే ఏం జరుగుతుందో ఏందా అనే ఆందోళనలో ఉన్నారు. లక్షలు పోసి కొన్నటువంటి ఇళ్లలో ఈ పరిస్థితి ఉందనేది వాళ్ళు ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మహిళలు మాత్రం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఏంటి ఇప్పటి వరకు కూడా, అంటే 4 రోజులు అవుతున్నా నీళ్లు మాత్రం పోయే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయినప్పటికీ తమకు ఎవరు సాయం చేస్తారు అన్నట్లుగా ఎదురు చూశారు. ఇప్పటికీ ఫైర్ ఇంజన్ల సాయంతో నీరు మాత్రం తీశారు. ఎలా ఉంది సార్ పరిస్థితి? అంటే రాత్రి వర్షం కొంత తక్కువగా ఉంది, ఇప్పటికీ కొంత రిలాక్స్ గా ఉందా? ఎలా ఉంది పరిస్థితి? రిలాక్స్ ఏం లేదండి. రాత్రి 60% అందరూ ఎవరి వాళ్ళు వెళ్ళిపోయారండి, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి. రాత్రి అదే గనక ఇంకొంచెం కూర్చున్నట్టయితే చాలా గందరగోళంగా ఉండేదండి. ఇదే పరిస్థితి. కొంత రాత్రి వర్షం పడకపోవడమే తమకు కొంతమేర కలిసి వచ్చిందని చెప్తున్నారు. పరిస్థితి మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక చెరువులా తయారైపోయింది. ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను మనం చూస్తే ఈ 10 అపార్ట్మెంట్లు మాత్రం నీళ్ళలోనే ఉండిపోయాయి. 10 అపార్ట్మెంట్ల నుంచి దొంగదారుల ద్వారా అనుకోవచ్చు, ఎందుకంటే మెయిన్ లోంచి వెళ్లే పరిస్థితి లేదు. దాంతోనే ఇక వాళ్ళంతా అటు నిచ్చెల సాయంతో కానీ లేదంటే డ్రమ్ములు వేసుకొని వెనక రూట్లో దిగిపోయి సురక్షిత ప్రాంతాలకు మహిళలంతా వెళ్ళిపోయారు. కొంతమంది ఉండి తమ సామాగ్రిని అంతా కూడా కాపాడుకుంటాము, అందుకోసమే ఇక్కడ ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పరిస్థితులు చూస్తుంటే వాతావరణ పరిస్థితులు కూడా మళ్ళీ వర్షం పడేలా ఉంది. కొంత ముసురు మొదలవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్ యూ.